ఆటోని చూసినప్పుడల్లా నాకు ఒక డౌట్ వస్తుంది, ఆటోని ఈ షేప్లో ఎందుకు డిజైన్ చేసిళ్ళు? అసలు బోట్లా తయారు చేసి 3 టైర్లు పెట్టేది ఉంటే రోల్స్ రాయ్ కంపెనీ మించిపోతుండే. పొద్దున్నే లేచిన 12 గంటలకి, అది కూడా లేకపోతుండే, ఆకలి మింగుతుందని లేచిన. ఎప్పుడు లేసామనుక అన్న వర్కౌట్ చేసామా లేదా అది లెక్క. అమ్మాయిలకి మేకప్ అందం అయితే బాయ్స్ కి బాడీ అందం బ్రో. వర్కౌట్ చేయండి పక్క. ఏ జాబ్ చేయకుండా మీ పర్సులో ఎప్పటికీ డబ్బులు ఉండేలా ఒక ప్లాన్ చెప్పనా? ఇది కేవలం ఇంట్లో చిన్న కొడుకులకు మాత్రమే. ఇంట్లో ఉన్న పనులన్నీ చేయండి, అమ్మని పదే పదే ఏమైనా వర్క్స్ ఉన్నాయా అని అడగండి. తర్వాత చిన్నగా స్మైల్ ఇచ్చి అమ్మ ఒక 200 ఉంటే ఇవ్వవా అని అడగండి, ఇచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు ఇదే ట్రిక్ ప్లే చేస్తా, 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పార్ట్ టైం జాబ్ నచ్చినట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా 200 జేబులో వేసుకుని ఇద్దరం ఊరి మీద వాడి తిరగనికి వెళ్తున్నాం. ఈ వర్షానికి నాకు పక్క ఏవో పాత పగలు ఉన్నట్టున్నాయి. మంచిగా రెడీ అయ్యి జాలీగా తిరుగుదామన్న టైంలోనే మబ్బేసుకొని వచ్చేస్తుంది మీద వాడికి. కానీ ఫస్ట్ టైం హ్యాపీగా ఉంది వర్షం పడుతుంటే. వర్షం నీళ్ళన్నీ పడి మనం చెట్టు మొగ్గగుడిసిపోయింది. పోతున్న దారిలో ఎన్ఫీల్డ్ షోరూమ్ కనిపించింది. ఎలాగో డ్రెస్ బాగున్నదిగా అని ఫోటోలు దిగనికి వచ్చేసినాం. షోరూమ్ మేనేజర్ కి డౌట్ వచ్చినట్టుంది మా మీద. ఏం జరిగిందో పార్ట్ 2లో చెప్తా, ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ మామ, అందరికీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.